ప్రజల అవసరాలు గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తీవ్ర వైఫల్యం చెందారు. ఆ శాఖ అధికారుల బాధ్యతారాహిత్య నిర్ణయాలతో ప్రజలు తీవ్ర అసౌకర్యం కాగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వ పాలనా వైఫల్యాల వల్ల ఎప్పటికీ అదే పరిస్థితి దాపురిస్తోంది. ఫలితంగా ప్రతి మంగళవారం సెలవుతో రాష్ట్రంలో అన్ని రైతు బజార్లు అత్యంత దయనీయంగా కనిపిస్తున్నాయి. రైతుల కాయకష్టం అమ్ముడవ్వక కూరగాయలు కుళ్ళిపోతున్నాయి. అసలు ఈ మంగళవారం రైతు బజార్లకు సెలవు ఎవరు అడిగారని ప్రజలు, రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 100కు పైగా రైతు బజార్లున్నాయి. 5,777 స్టాళ్లలో 4,382 మందికి పైగా రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారు. రోజుకి సగటున 6 లక్షల వినియోగదారులు రైతు బజార్లను ఉపయోగించుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన రైతు బజార్లు రోజు రోజుకి ఉనికి కోల్పోతున్నాయి. అధికార యంత్రాంగం రైతు బజార్ల నిర్వహణ గాలికొదిలేశారు. కనీస అవగాహన లేకుండా రైతు బజార్లకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించేశారు. దీంతో వేలాది రైతులు కాయకష్టంతో పండించిన కూరగాయలు సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు రైతు బజార్లలో మగ్గిపోతున్నాయి. ఇవి అమ్ముడవ్వక కుళ్ళిపోతున్నాయి. ఇలా గత్యంతరం లేని పరిస్థితిలో బుధవారం నాసిరకం కూరగాయలే అమ్ముతున్నారని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతు బజార్లలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. నిర్వహణ లేక కోల్డ్ స్టోరేజీలు పాడైపోయాయి. కూరగాయలు నిల్వ ఉంచుకునే అవకాశం లేని కొందరు రైతులు దళారులకు సరుకులు అమ్ముకోవడం, వాటిని మంగళవారం బయట మార్కెట్లలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయడం మార్కెటింగ్ శాఖ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. విశాఖలో సీతమ్మధార, నరసింహనగర్, ఎంబీపీ కాలనీ, పెదవాల్తేరు, గోపాలపట్నం, మర్రిపాలెం, పెదగంట్యాడ, గాజువాక, స్టీల్ ప్లాంట్, కంచరపాలెం, పెందుర్తి, మధురవాడ, ములగాడ ప్రాంతాల్లో 13 రైతు బజార్లున్నాయి. వీటిలో అత్యంత రద్దీగా ఉండే గోపాలపట్నం రైతు బజారు నిర్వహణ ఘోరాతి ఘోరంగా ఉంది. ఈ రైతు బజారు నిర్వహణ పట్టించుకునే దిక్కు లేక ఇక్కడ కూరగాయలు నిల్వ ఉంచుకోవడానికి ఏర్పాటైన కోల్డ్ స్టోరేజ్ కూడా మూతపడింది. దీంతో రైతుల సరుకులకు భద్రత లేకపోయింది. ప్రతి మంగళవారం తాళాలు వేసి ఉన్న రైతు బజార్లను చూసి జనం వెళ్లిపోవడం, బయట మార్కెట్లలో రెట్టింపు ధరలకు కూరగాయలు కొనుక్కోవడం ఆవేదన గొలుపుతోంది. ఇలా నిర్వీర్యం అవుతున్న రైతు బజార్ల నిర్వహణపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని జనం కోరుతున్నారు. మంగళవారం నాడు రైతు బజార్ మూసేయడం వల్ల ప్రజలకే కాదు ఈ రైతులకు కూడా ఇబ్బంది వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న సరుకు మిగిలిపోతుంది, అవన్నీ కుళ్ళిపోతున్నాయి, తక్కువ ధరకే అమ్మవలసి వస్తుందని వాళ్ళు బాధపడుతున్నారు. మాకు కూడా కస్టమర్స్ కూడా చాలా బాధ అయిపోతుంది. దూరం వెళ్ళాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత సగం ఉంటాయి, సగం ఉండవు, అన్ని వెరైటీస్ దొరకడం లేదు. కాబట్టి మంగళవారం కూడా రైతు బజారు కొనసాగించాలని కోరుతున్నాం. మనకంటే సెలవు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు చూడు, మనది సరుకు పచ్చి సరుకు కుళ్ళిపోతే కూడా బాధ కదా, దాని గురించి సెలవు ఉండదు. కానీ పెట్టేశారు వాళ్ళు కంట్రోల్తో. ఒకరోజు సెలవు ఉంటే కుళ్ళిపోయిన సరుకు కుళ్ళిపోతాయి సార్, మన రైతులకి నష్టం. అదే కానీ ఏ సెలవు పెట్టేశారు, మనం చెప్పలేదు కానీ అలా పెట్టేశారు. కానీ పచ్చి సరుకు పోతుంది కదా. నాకు సెలవు పెట్టడం అంతే, ఈరోజు ఇంటికి ఉంటే ఇంటి పని అయినా చేయవచ్చు. ఇక్కడంతే కొద్దిగా పచ్చి కూరగాయలు పోతుంది. మళ్ళీ శుక్రవారం ఏంటి సరుకులు తీసుకెళ్తే క్యారెట్, కేబేజీ ఇలాది 3 రోజులు అయిపోవాలి. మరి మంగళవారం సెలవు కాబట్టి బుధవారం కూలిపోతుంది.